హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. గౌతమ్స్ జర్నీ ఒక్క ముక్కలో చెప్పాలంటే అబ్సల్యూట్ సినిమా, మామూలుగా లేదు. ఆ జర్నీ వీడియోని ఎవరైతే ఎడిట్ చేశారో నెక్స్ట్ లెవెల్ ఎడిట్ చేశారు. నాకే గూస్ బంప్స్ వచ్చినాయి. అంటే ఫ్యాన్స్కి ఇంకా అసలు మామూలు హై వచ్చి ఉండదు. రెండు చోట్ల నాకు లిటరల్గా చాలా హై ఫీల్ అయ్యా. ఒక హీరో ఎలివేషన్ ఉంటుంది సార్, అలా ఫీల్ అయ్యా. ఒకటి తాండవక యుద్ధకర్ భయంకర్ రా అక్కడ చోట బాగా హై ఫీల్ అయ్యాను. దాని తర్వాత లాస్ట్లో ఇదే కదా అనేసినప్పుడు అప్పుడు మళ్ళీ హై ఫీల్ అయ్యా. అసలు సీజన్ 7 నుంచి ఫ్రేమ్ బై ఫ్రేమ్ చెప్పుకుంటూ వస్తా, ఎలా ఉంది ఏంటి ఆ జర్నీ వీడియోని ఎలా ఎడిట్ చేశారు ఏంటి అని చెప్పి. ఎవరైతే గౌతమ్ని సపోర్ట్ చేశారో భయ్యా, ఎవరైతే గౌతమ్ గేమ్ను చూసి గౌతమ్ని సపోర్ట్ చేశారో భయ్యా, మీరందరూ చొక్కాలు ఎత్తుకుని తిరిగేలా ఆడాడు గేమ్. ఈ డిజర్వ్స్ టు విన్ ద ట్రోఫీ. ఆ రేంజ్ గేమ్ ఆడాడు ఆయన. ఇన్ని రోజుల జర్నీని ఒక 10 నిమిషాల వీడియో కుదించి వాళ్ళు చూపించిన జర్నీ వీడియో కూడా హైలైట్గా ఉంది. అక్కడ గౌతమ్ మాట్లాడిన మాటలు మాత్రం నెక్స్ట్ లెవెల్. జర్నీ వీడియోకి ముందు, జర్నీ వీడియో తర్వాత అసలు. అలాగే బిగ్ బాస్ గౌతమ్ని ఏ విధంగా ప్రైజ్ చేశాడు, ప్రతి మాటలోనూ ఆయన గేమ్ ప్లేని అంత డీప్గా వాళ్ళు చూశారు కాబట్టి ప్రతి చోట కనెక్షన్ చేసుకుంటా ఒక్కొక్క మాట ఆనిముత్యమే. రాయటం కూడా బాగా రాశారు. నెక్స్ట్ లెవెల్. నాకే లిటరల్గా గూస్ బంప్స్ వచ్చినాయి. అంటే ఖచ్చితంగా ఫ్యాన్స్కి మాత్రం చాలా అంటే చాలా హై ఫీల్ అయి ఉంటారు. సూపర్. చూద్దాం, 1 by 1 చెప్పుకుంటూ వద్దాం ఎపిసోడ్ రివ్యూ. ఆ ఎపిసోడ్ రివ్యూలో పార్ట్ 1 ఓన్లీ గౌతమ్ జర్నీ మాత్రమే చెప్తాను. నెక్స్ట్ పార్ట్ 2 కాసేపు అయిన తర్వాత అవినాష్ జర్నీ సపరేట్గా చెప్పుకుంది. ఎవరి జర్నీ వాళ్ళు సపరేట్గా చెప్పుకుందాం. మిక్స్ చేయాలనుకోవట్లా ఎవరికి వాళ్ళకే. అలాగే నెగిటివ్స్ కూడా మాట్లాడాలనుకోవట్లేదు. ఆ కంటెస్టెంట్స్ నెగిటివ్స్ కూడా మాట్లాడాలనుకోవట్లేదు. ఓన్లీ పాజిటివ్సే. లాస్ట్ ఇయర్ కూడా చూశారు మీరు, లాస్ట్ వీక్ మొత్తం పాజిటివ్సే మాట్లాడుకుంటూ వచ్చాం వాళ్ళ జర్నీ కోసం. నెగిటివ్స్ అయితే మాత్రం వద్దు. ఇక్కడ నుంచి పాజిటివ్గా సీజన్ని ముగిద్దాం, ఏమంటారు? సో వీడియోని లైక్ చేసి చూడండి. మీకు ఎలా అనిపించింది అసలు ఆ జర్నీ వీడియో చూసినప్పుడు అని చెప్పి కింద కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఫస్ట్ నేను సెట్ కోసం మాట్లాడతాను. నేను కంటెస్టెంట్స్ కోసం నెగిటివ్గా మాట్లాడుకోవాలనుకోలేదు, కానీ బిగ్ బాస్ కోసం మాత్రం నెగిటివ్గా మాట్లాడతాను. ఏంది ఆ సెట్? ఏంది కొంచెం డబ్బులు పెట్టచ్చు కదా, ఎంత దూరం వచ్చాము. చివరిలో ఉన్న కొంచెం పెట్టచ్చు కదా. లాస్ట్ ఇయర్ది ఇంకా చాలా బెటర్గా ఉంది. ఏందో అన్నీ తీసుకొచ్చి అలా అక్కడొకటి పడేసి తెర కట్టేశారు, తెర మీద ప్రాజెక్టర్ వేసారు, పెద్ద బుక్ వేసారు, అయిపోయినట్టుంది. మంచిగా ఫ్రేమ్స్ పెట్టచ్చు కదా. ఫొటోస్ దేనికది అలాంటి తీసేశారు. మంచి ఫ్రేమ్స్ పెట్టి అవి కొంచెం ఒక కైండ్ ఆఫ్, అంటే అట్లీస్ట్ లాస్ట్ టైం మంచి లాంటిది ఏదో పెట్టారు, ఒక లుక్ వచ్చింది. సరే అలా ఏమి రాలా. నాకు తెలిసి ఎవరిని అడిగినా అదే. నేనైతే నేను చూడంగానే అనుకుని వెంటనే ఇన్స్టాలో స్టోరీ పెడితే చాలామంది మెసేజ్ చివరగా వచ్చింది కదా బ్రో, అందుకే నేను వదిలేశారు అది అని చెప్పి. అసలు నచ్చలా నాకైతే మాత్రం సెటప్. ఆ సెట్ కొంచెం బాగా చేస్తుంటే బాగుండేది. సో గౌతమ్ది ఫస్ట్ స్టార్ట్ చేశారు. గౌతమ్ ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చా బిగ్ బాస్ అని చెప్తూ రెడ్ బకెట్ ఫినాలే అని. అదే ఇన్స్పిరేషనల్ జర్నీ. ఎక్కడ ఈజీ ఇలా ఎలిమినేట్ అయిపోయాడు గౌతమ్కి స్టార్టింగ్లో చాలామంది ఫ్యాన్స్ అనుకుంటారు, కానీ గౌతమ్కి ఫ్యాన్స్ ఉన్నారు చాలామంది. గౌతమ్ బాగా ఆడుతాను లాస్ట్ సీజన్లో కూడా చెప్పా. కానీ ఈ ఓట్స్ వేసేవాళ్ళు కాదు వాళ్ళు. ఊరికే సోషల్ మీడియాలో కామెంట్లు మాత్రం ఉండేవి. అప్పుడు కూడా అదే చెప్పా, మీరు ఓట్లు వేసుకోకపోతే ఎలా అవుతుంది, మీరు పిఆర్ యాక్టివిటీస్ కూడా కరెక్ట్గా గేమ్తో పాటు మీరు పెంచుకుంటూ వెళ్ళాలి అని చెప్పి. మొన్న కూడా ఎలిమినేట్ అయినప్పుడు అదే మాట చెప్పా. సో ఆయన గేమ్ పెరిగింది, మీ కృషి కూడా ఫలించింది. సో గంగవ్వ స్టార్టింగ్లో ఒక మాట నింది బిగ్ బాస్ అని చెప్తూ, అరే గౌతమ్ ఇంట్లో ఎవరున్నా లేకున్నా ఎండ్ వరకు ఉంటాం అని చెప్పి ఒక మాట నింది అని చెప్పి. మరి ఆవిడ ఏం చూసేనిందో ఏంటో అని చెప్పి చెప్పుకుంటున్నాడు గంగవ్వ కోసం. నెక్స్ట్ వాళ్ళ అన్నయ్య కోసం అన్నయ్య ఫోటో చూస్తే అక్కడ ఉన్న ఫొటోస్ అన్ని చూస్తూ మాట్లాడుతున్నాడు అనమాట. లైఫ్లో ఆర్టిస్ట్ అవుదాం అనుకున్నప్పుడు అందరికన్నా ఎక్కువ సపోర్ట్ చేసి దొరికింది వాళ్ళ అన్నయ్య నుంచి అని చెప్పి. థ్యాంక్ యూ అన్నయ్య, ఐ లవ్ యూ అని చెప్పి తన అన్న మీద తనకున్న అభిమానాన్ని కూడా కొంచెం చెప్పుకున్నాడు. బిగ్ బాస్ హౌస్లో అన్నయ్య అడిగి పెట్టడం అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ నా లైఫ్లో అని. నిజంగా లాస్ట్ ఇయర్ వాళ్ళ మదర్ రావటం, ఇప్పుడు వాళ్ళ అన్నయ్య రావటం, మళ్ళీ ఫినాలేలో అందరూ రావటం, తను ఉండటం, నిజంగా ఏ కంటెస్టెంట్ కన్నా ఇంతకు మించి ఉండదబ్బా. ఏదైనా సరే వాళ్ళ ఫ్యామిలీ 2 times రావటం, 2 times విజిట్ చేయటం అనేది మామూలు విషయం కాదు అసలు. నెక్స్ట్ గౌతమ్ బిగ్ బాస్ ఆ స్టేజ్ ఎక్కి ఎవ్రీవన్ డిజర్వ్స్ అ సెకండ్ ఛాన్స్ అని చెప్పి నేను ఎప్పుడు నమ్ముతూ ఉంటాను. కానీ లైఫ్లో చాలా రేర్గా సెకండ్ ఛాన్స్, సెకండ్ ఆపర్చునిటీ అనేది వస్తూ ఉంటుంది. అదే నేల మీద ఏదైతే బిగ్ బాస్ హౌస్ ఉందో అదే నేల మీద అడుగుపెట్టే అవకాశాన్ని సంవత్సరం తిరగకుండానే మళ్ళీ నాకు బిగ్ బాస్ ఇచ్చారు. నన్ను అసలు పరిచయం చేసిందే మీరు ప్రపంచానికి, ఐ లవ్ యూ బిగ్ బాస్ అని చెప్పి. బిగ్ బాస్ మీద తనకున్న మనకి ఒకటి అన్రియలిస్టిక్గా అనిపించేది ఏంటి అంటే, అక్కడ బిగ్ బాస్ అనే వాళ్ళు ఎవరు ఉండరు, అదొక టీము, అదొక వాయిస్ అంతే. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరైనా చూడండి బిగ్ బాస్ అని మాట్లాడతారు. బిగ్ బాస్లో ఉన్న మెయిన్ జనాలు కనెక్ట్ అయిపోయేది అదే. సో అదొక ఏమంటారు, మా భాషలో చెప్పాలంటే సిమ్యులేషన్,
వద్దులే అలాంటి పెద్ద పదాలు ఎందుకు కానీ. సో ఒక జస్ట్ కాపీ ఆఫ్ అవర్ రియల్ వరల్డ్ టు చిన్న వరల్డ్. బిగ్ బాస్ అనేవాడు ఒక గాడ్ లాగా, అంటే మనం అక్కడ శ్రమ పడుతూ ఎవ్రీడే ఎర్నింగ్స్ చేసుకుంటూ, సో అక్కడ టాస్కులు పూర్తి చేసుకుంటూ, అక్కడ మనం బయట ఎలా అయితే వర్క్ చేస్తామో అక్కడ వర్క్ చేసుకుంటూ, సో అల్టిమేట్గా వాళ్ళకి ఏమైందంటే ఆ వాయిస్ మీదే దాన్ని వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు ఒక ఎనర్జీ లాగా. సో ఆబ్వియస్గా బిగ్ బాస్ అని వస్తుంది, బిగ్ బాస్ నేర్పించారు, బిగ్ బాస్ చేశారు అని వస్తూ ఉంటుంది. మనం బయట ఉండి కూడా అలాగే ఫీల్ అవుతాం. చూడండి, ఎవరైనా గెస్ట్ లోపలికి వెళ్ళినా కూడా బిగ్ బాస్ అని చెప్పి అలాగే అంతే ప్రేమగా, అదొక భయంగా, అదొక వినయంగా అలాగే వస్తూ ఉంటాయి మాటలు. సో వాళ్ళు అన్ని రోజులు ఉన్నారంటే ఇంకా ఇదిగా వస్తూ ఉంటుంది. ఐ లవ్ యూ బిగ్ బాస్ నేర్పించారు, ప్రపంచానికి పరిచయం చేశారు అని. నెక్స్ట్ బిగ్ బాస్ మాటల్లో గౌతమ్ జర్నీ. మీకు మాటలు ఎక్కడెక్కడ ఎలా కనెక్ట్ చేశారో చెప్తాను, ట్రై చేస్తాను. బలవంతుడితో ఎలా గెలవచ్చు కానీ గౌతమ్, మొండివాడితో మాత్రం గెలవలేమనే సామెత మీకు తెలుసు అంటే అవును బిగ్ బాస్ నాకు తెలుసు అని చెప్పి, సో గౌతమ్ని బలవంతుడిగా కన్నా ఒక మొండివాడిగా చూపించారు. సో తను ఏది నమ్మాడో దాని మీదే వెళ్ళిపోయే మొండివాడు అన్న విధంగా అనమాట. మనం నమ్మిన దాని గురించి బలంగా నిలబెట్టడానికి మొండితనం కావాలి, అందులో నిజాయితీ ఉంది, ఆ నిజాయితీని చివరి వరకు కొనసాగించారని. గౌతమ్ ఆడింది ఒక మైండ్ గేము అక్కడ ఉన్న కంటెస్టెంట్స్తో, చాలా అంటే చాలా డేంజరస్ గేమ్. తను ఒకటి నమ్మాడు, తను ఒకటి అర్థం చేసుకున్నాడు. సో వైల్డ్ కార్డ్స్కి ఎందుకు ఆడియన్స్ సహకరించరు అది అనుకుంటారు. వైల్డ్ కార్డ్స్ వచ్చి వైల్డ్గా ఆడాలి. వైల్డ్ కార్డ్స్కున్న అడ్వాంటేజ్ ఏంటి, అప్పటి వరకు గేమ్ చూసి లోపలికి ఎంటర్ అవుతారు. మీరు యూజ్ చేసుకోవాల్సిందే వాళ్ళు చూసిన గేమ్ని. ఆ విధంగానే మీరు ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలి. వచ్చిన అందరిలోకి ఈవెన్ అవినాష్ ఫైనల్లో ఉన్నా కూడా వైల్డ్ కార్డ్స్లో అంతమంది వచ్చారు కదా, ఒకే ఒక్కరు నా పాయింట్ ఆఫ్ వ్యూలో స్టాండ్ అవుట్ అయింది గౌతమ్ మాత్రమే. కొద్దో గొప్ప గౌతమ్ తర్వాత తేజ. వీళ్ళు మాత్రమే మేబీ వాళ్ళ ప్రీవియస్ సీజన్స్ అంటే వెంటనే సీజన్స్ చేయటమో, లేదంటే వాళ్ళ గేమ్ను అర్థం చేసుకున్న విధానమో, బిగ్ బాస్ మీద ఉన్న అభిమానమో, బిగ్ బాస్ను ముందు నుంచి చూస్తున్న అభిరుచో ఏదైనా అయి ఉండొచ్చు. కానీ బయట నుంచి చూసి వచ్చిన తర్వాత వాళ్ళకున్న ఒకే ఒక అడ్వాంటేజ్ అక్కడున్న వాళ్ళని అర్థం చేసుకోవటం. ఆ 4-5 వారాలు అర్థం చేసుకొని దానికి తగ్గట్టు మనం గేమ్ ఆడటం. తేజ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యాడు. గౌతమ్ స్టార్టింగ్లో కొంచెం అటు ఇటుగా అయినా ఆ ఎలిమినేషన్ అన్నది మాత్రం కళ్ళు తెరిపించింది. సో అది ఆ మైండ్ సెట్, ఆ గేమ్ని అర్థం చేసుకునే విధానం, అది అర్థం చేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళాక 2-3 వారాల్లో మొత్తం గేమ్ మారిపోవచ్చు. మళ్ళీ మనం బయటికి వెళ్ళక ముందు ఉన్న సిచ్యువేషన్స్ లోపలికి వెళ్ళాక ఉండకపోవచ్చు. కానీ మనం చూసింది, మనం అర్థం చేసుకునేది నమ్మి దాని మీద స్టాండ్ అవుతూ మనం గేమ్ ఆడటం అంటే కత్తి మీద స్వామే. అటు ఇటు అయితే తెగిపోతుంది. సో అలాంటిది అంటే ఫస్ట్ తను అర్థం చేసుకున్న దానికన్నా వేరే మార్గాలు వెళ్ళినట్టున్నాడు, అందుకనే అది అంతగా రుచించలేదు. సో దాని తర్వాత లేదు, ఇది కాదు, ఇదే రైటు అని చెప్పి ఒకదాన్ని నమ్మి, ఆ నమ్మిన దానికోసం చివరి వరకు నిలబడ్డాడు. ఇది ఇంతే నేను అనుకుంటున్నాను, ఇలాగే జరుగుతుంది, బయటికి ఇది ఇలాగే వెళ్తుంది, వీళ్ళు ఇలాగే ఆడుతున్నారు, నేను దీనికి వ్యతిరేకంగానే పోరాడతాను అని చెప్పి ఆ గేమ్ ప్లాన్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసుకున్నాడు. సో అదే అనమాట, చివరి వరకు అదే దాన్ని కొనసాగించారు అని. ఎందుకంటే అది ఒకవేళ తప్పైంది అనుకోండి, అక్కడ ఆయన చెప్పింది జరగకుండా ఉందనుకోండి, ఇంక పంపించేస్తారు వెంటనే. మునుపటిసారి ఇంట్లోకి మీరు వచ్చినప్పుడు జరిగిన పొరపాట్లు సరిదిద్దుకొని పర్ఫెక్ట్ ప్లేయర్గా మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి చేసిన కృషి ప్రశంసనీయం అని చెప్పి. లాస్ట్ టైం గౌతమ్కి ఆ ఏజ్ వల్ల కానీ ఏది కానీ కొద్దిగా ఇమ్మెచ్యూరిటీ ఉండేది. ఈ సీజన్ స్టార్టింగ్లో కూడా ఉంది. ఒక అంత ఇమ్మెచ్యూరిటీ ఉందంటే గౌతమ్ ఫ్యాన్స్ ఒకరిద్దరు అగ్రీ కూడా చేసిన, మెసేజ్ కూడా చేస్తారు, అన్నది కరెక్టే, అది ఉంది, అది పోతే కనుక నెక్స్ట్ లెవెల్ ఉంటుందని. అది ఎప్పుడైతే ఈ క్రష్ అయిపోయిందో అప్పటి నుంచి అది పోయింది. ఇంకా మెచ్యూర్డ్ మైండ్ సెట్తో ఆడటం స్టార్ట్ చేశాడు. కొద్దిగా గొప్ప అందరికీ ఉంటుంది, ఇంకా దాన్ని మనం పాయింట్అవుట్ చేసి చెప్పుకోవాల్సింది ఇదేం కాదు. లక్ష్యాన్ని ఛేదించేందుకు మీకున్న ఏకాగ్రత చూసి ఇంట్లోని బలమైన కంటెస్టెంట్స్ కూడా ఆలోచనలో పడ్డారని. ఇది తన గేమ్ ఆడిన విధానం, టాస్క్లు ఆడిన విధానం కోసం చెప్పారనమాట. ఆ డాగ్ అండ్ బో కానీ ఏదైనా సరే తను దాన్ని గురి చూసి, అసలు మామూలు విషయం, అంతమందిలోకి ఆ రియాక్షన్ టైం తన బలం అది. దాన్ని చూసి బలమైన కంటెస్టెంట్లు వీళ్ళు షాకు గురవుతారు. డాగ్ అండ్ బోది, కేక్ కట్ చేసేది, ఏదైనా అదంతా ఏదైతే ఫోకస్ ఉంటుందో ఆ ఫోకస్ది మొత్తం ఏంట్రా ఏంద్రా ఎలా ఆడుతున్నాడు, అరే ప్రోరా, అరే మామూలుడు కాదే గౌతమ్ అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇందులో ప్రోరా వీడు అసలు అని. ఆ కేక్ దాంట్లో అయితే గేమ్ని ఇంట్రెస్ట్గా చేసింది గౌతమే అని చెప్పి, ఇంట్రెస్టింగ్ అంత రేంజ్లో ఆడాడు అని చెప్పి. మీ స్ట్రాటజీతో ఇంట్లో మీ స్ట్రాటజీ ఏంటో మిగతా వారికి అర్థం కాకపోవడమే మీ స్ట్రాటజీగా మార్చుకున్నారు, వారు ఊహించిన విధంగా వారిపై దాడి చేశారు అని చెప్పి. వాళ్ళకి అసలు అలగల ఏం ఆడుతున్నాడు ఏంటి, అసలు టాప్ 5లో వాళ్ళు వచ్చి పెడుతున్నప్పుడు వీళ్ళు షాక్ అయ్యారు. ఏంట్రా ఇది, ఏం చేస్తున్నాడు, ఏం చేశాడని ఇలా పెట్టారా అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యారు. నబీల్ ఇంకందరూ ఆబ్వియస్గా షాక్ అవుతారు, వైల్డ్ కార్డ్స్ కాకుండా మిగతా వాళ్ళందరూ షాక్ అయ్యారు. అందరూ దాని గురించి మాట్లాడుకున్నారు. నబీల్ ఒక పక్క, యష్మి ఒక పక్క, ప్రేరణ ఒక పక్క, విష్ణుప్రియత నాకు అర్థం కాలేదు, నువ్వేమాడేవో, నిన్ను ఎందుకు టాప్ 5లో పెట్టారు అంతమంది అని చెప్పి అర్థం కావట్లేదని చెప్పి. సో అదే ఆయన స్ట్రాటజీగా. యాక్చువల్గా ఆయన ఏం కొత్తగా ఏది బయట నుంచి అవుట్ ఆఫ్ ద బాక్స్ తీసుకొచ్చి చేసేలేదు. మీరు చేస్తున్న దాన్నే ఆయన అక్కడ ప్రజెంట్ చేస్తూ ఉన్నాడు. మీరు దాన్ని అర్థం చేసుకోలేకపోయారు ఆయన ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పి. అదే స్ట్రాటజీ.
మన స్ట్రాటజీ ఎప్పుడు ఎదుటివాడికి అర్థం కాకూడదు. అర్థమైతే దాన్ని రివర్స్ కొట్టేయాలి. అర్థం కాకుండానే ఆడారు. వీళ్ళకి అర్థమయ్యేపాటికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అర్థమైంది అక్కడ ఉన్న వాళ్ళు ఒకళ్ళిద్దరికి ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పి లాస్ట్కి వీళ్ళు డీకోడ్ చేశారు, కానీ అప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. స్త్రీల పట్ల మీకున్న గౌరవం ఆటలో కానీ మాటలో కానీ స్పష్టంగా ప్రతిబింబించిందని చెప్పి ఇక్కడ ఒక నెగిటివ్ పాయింట్ ఉంది, కానీ ఎందుకులే కానీ ఆటలో మాత్రం కరెక్ట్గా కనిపించింది. సో లాస్ట్ ఇయర్ చేశాడు లేడీస్ ఉమెన్ వీక్ అని చెప్పి, ఈ ఇయర్ చేశాడు, అన్నీ చేశాడు. ఇంట్లోకి వచ్చినప్పుడు కేవలం మీరు శారీరకంగానే మాత్రమే బలమైన కంటెస్టెంట్, కానీ కండబలం ఒక్కటే సరిపోదు అని పోను మీకు అర్థమైంది. అది మిమ్మల్ని అట్టడుగుకు అంటే ఎలిమినేషన్ అంచుల వరకు తీసుకెళ్లిన తరుణంలో మీ మనసును చలించిందని. సో ఓన్లీ ఒక బాడీ అయితే మాత్రం మంచిగా బిల్డ్ చేసుకొని వచ్చాడు, కండబలంతో ఎంటర్ అయ్యాడు. సో కానీ అది మీకు పోను అర్థమైంది ఏంటంటే ఇక్కడ కండబలం మాత్రమే సరిపోదు. ఇప్పుడున్న ప్రెజెంట్ ఉన్న గేమ్ ఆడాలంటే, ఆల్రెడీ ఉన్న ప్లేయర్స్తో గేమ్ ఆడాలి అంటే అక్కడ ఏది మిస్ అవుతుందో వైల్డ్ కార్డ్కి వచ్చిన వాళ్ళు అది ప్రెజెంట్ చేయాలి. ఆ పారామీటర్ కానీ అదే నాకు టెక్నికల్ వర్డ్స్ వచ్చేస్తుంటే అంటే ఆ ఆస్పెక్ట్ని మనం అక్కడ ప్రజెంట్ చేయాలి. ఇప్పుడు బాగా టాస్క్లు సరిగ్గా ఆడట్లేదు అనుకోండి, ఉన్న వాళ్ళందరూ వైల్డ్ కార్డ్కి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా టాస్క్లు బాగా ఆడితే ఆడియన్స్లోకి అది బలంగా వెళ్తుంది. వీళ్ళు టాస్క్లు ఆడుతున్నారు, వీళ్ళ నుంచి ఇంకేది రావట్లేదు, ఒక మైండ్ గేమ్ అన్నది రావట్లేదు. అప్పుడు వెళ్ళిన వాళ్ళు కనుక మైండ్ గేమ్ ఆడితే ఒకలా ఉంటుంది. వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, వెళ్ళిన వాళ్ళు సోలోగా ఆడి ఆ గ్రూప్ గేమ్ తిప్పి కొడితే అది ప్రేక్షకులకి వాళ్ళ దగ్గర చేరేస్తుంది. సో ఆల్రెడీ వీళ్ళందరూ స్ట్రాంగ్గానే ఉన్నారు, కండబలంతోనే ఉన్నారు. సో తిని వెళ్ళి ఎక్స్ట్రాగా ఆడియన్స్ని ఇంప్రెస్ చేసేదే ఉండదు. సో మీరు దాంతో ఆడారు, అది మాత్రమే సరిపోదు, అది మిమ్మల్ని ఎలిమినేషన్ వరకు తీసుకెళ్ళిపోయింది. సో మణికంఠ రెండు విధాలుగా గౌతమ్కి సహాయపడ్డాడు. ఒకటి మణికంఠ తన మాట తీరు కానీ, తన ఆట తీరు కానీ, తన లైఫ్ స్టోరీ కానీ ఏదైనా సరే ఒక సెట్ ఆఫ్ పీపుల్ని ఒక ఓట్ బ్యాంక్ని క్రియేట్ చేసుకున్నాడు. తను ఎలిమినేట్ అవ్వటం, తన ప్లేస్ని గౌతమ్ రీప్లేస్ చేయగలిగాడు. ఎందుకంటే మణికంఠ కొద్దిగా గొప్ప వీళ్ళతో గొడవ పడతా ఉండేవాడు. వెళ్ళే ముందు కూడా సోనియా, నిఖిల్ వీళ్ళతో గొడవలవుతా ఉన్నాయి, యష్మి ముఖ్యంగా గొడవలతో ఉన్నాయి. ఆ ఫ్యాన్స్ అందరినీ కూడా గౌతమ్ తన వైపు తిప్పుకోగలిగాడు. ఎలిమినేషన్ తర్వాత ఇది కేవలం మణికంఠ వెళ్ళిపోయాడు కాబట్టి గౌతమ్ సపోర్ట్ చేయండి అన్న విధంగా కాదు, ఆటతో వాళ్ళని తిప్పించుకున్నాడు తన వైపు. చేయాల్సిన కర్తవ్యం సక్రమంగా పూర్తి చేస్తే ప్రకృతి కూడా మీకు సహకరిస్తుందనే విషయం ఆ క్షణంలో మీకు లభించిన ఊపిరి మీకు గుర్తు చేసింది, మీ ప్రణాళికను మార్చేసింది అని చెప్పి. అంటే ఇది నాకు ఎక్కడ అనిపించింది అంటే, ఇది ఎక్కడ కనెక్ట్ చేసుకుని లైన్ రాసుంటారంటే, ఏబీసీ అని చెప్పి ఇలా స్టోరీ చెప్పారు కదా వీకెండ్, చాలా సరదాగా చెప్పిన స్టోరీ అది. చాలా అంటే చాలా ఫన్నీగా చాలా సరదాగా చెప్పిన స్టోరీ. నేను ఎప్పుడు అది చెప్తున్నప్పుడు అనుకుంటా ఉన్నా, అక్కడి నుంచి గేమ్ మొత్తం మారిపోయింది. మీరు గమనిస్తే అది చాలా ఫన్నీగా చెప్పిన మూమెంట్ అయినా సరే గేమ్ను మొత్తం మార్చేసిన మూమెంట్. ఎందుకంటే ముఖ్యంగా ఒక అమ్మాయి అలా అంటే ఒకళ్ళని టీస్ చేయడానికి ఒక అబ్బాయిని టీస్ చేయడానికి ఇంకొక అబ్బాయిని వాడుకుంటే ఖచ్చితంగా ఎవరు అప్రిషియేట్ చేయరు దాన్ని. ఆవిడ ఏ విధంగా ఆవిడ సరదాగా చేసినా సీరియస్గా చేసినా ఏ విధంగా కూడా అప్రిషియేట్ చేయరు. పైగా తను డైరెక్ట్గా చెప్పేశాడు నాకు క్రష్ అని చెప్పేసినప్పుడు అక్కడే చెప్పేస్తుంటే వేరేగా ఉండేది. తనని ఇంకో అతన్ని టీస్ చేయడానికి తనని ఇస్ చేయటం. సో ఇది ప్రకృతి సహకరించడం అంటే ఇలా ఫన్నీగా పృథ్వీ అది చెప్పటం, దాని తర్వాత తనకి అది అర్థమైన తర్వాత తను బాధపడటం. సో అదంతా తనకు లాభించింది. బాధపడిన తర్వాత తను దాన్ని ఒక ప్రణాళికగా మార్చుకున్నారు. తప్పుగా స్ట్రాటజీ అది గేమ్లో, ఎందుకంటే తను హట్ అవుతాడు కదా మరి. సో దాన్ని మార్చుకున్న విధానం దాన్ని కనెక్ట్ చేస్తానే ఇక్కడ ప్రైజ్ చేశారేమో నాకు అనిపించింది. అప్పటి నుంచి బుద్ధిబలం భుజబలం కలయికతో ఒక యోధుడిలాగా పాదరసంలా కదిలారు. మీ ఆటని ఏ ఆటం లేకుండా కొనసాగించారు అని చెప్పి. సో ఆ రోజు నుంచే ఆ నెక్స్ట్ నామినేషన్స్ తర్వాత నుంచి మొత్తం ఆట మారిపోయింది. అక్క అంటాం, దాని తర్వాత అన్ని తీసిపడేసిన అంటాం. ప్రతి నామినేషన్ గౌతమ్ చేసిన ప్రతి నామినేషన్ ఎలివేషనే, ప్రతి చోట ఎలివేషన్ వచ్చింది గౌతమ్కి. ఆ రకంగా తన మాటలు తన ఆట తీరు మార్చుకున్నాడు గౌతమ్. మీ మనసు కొన్నిసార్లు అల్లరి చేసినా కాస్త ప్రేమను కోరుకున్నా ఆ ప్రేమ లభించకపోయినా మీ ఆటని ప్రభావితం చేయకుండా చూసుకున్నారని యాక్చువల్గా గౌతమ్ పెట్టుబట్టున్నాడు. ఆవిడకి ఆ కళ రావటం ఏంటో కానీ ఆ కళ రాకుండా ఉండి ఆ కళ డ్రీమ్ అన్నారు కదా, ఆ కళ 2 రోజులు 3 రోజుల ముందు రాకుండా ఉండుంటే తిని క్రష్ అన్నప్పుడు ఆవిడ కూడా కొంచెం ఇచ్చేస్తుంటే అంటే తనకు కూడా అలా పాజిటివ్ ఫీలింగ్ అని ఉండుంటే ఈ ఆట అక్కడే క్రష్ అయిపోయేది, ఇద్దరు ఆటలు అక్కడే క్రష్ అయిపోయేవి. సో అది జరగకపోవటమే ఆ మనసు కోరుకున్న అల్లరి చేసింది, ఆ ప్రేమ కోరుకోపోవటం వల్లే ఇప్పుడు ఇంతమంది ప్రేమను దక్కించుకున్నాడు. సో సింపుల్ అబ్బా. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళేటప్పుడు మనం ఆడియన్స్ మన నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, నువ్వు గేమ్ని ఎలా ఆడుతున్నావు, నీ బిహేవియర్ ఎలా ఉంది, నువ్వు ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నావు, కప్పు కోసం మెయిన్ ఇవన్నీ ఒకటైతే కనుక మనకు ఒక టార్గెట్ కోసం వెళ్తాం. మన టార్గెట్ ఏంటి? కప్పు. ఆ కప్పు కోసం నువ్వేం చేయగలుగుతున్నావు, నీ 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 పాత్ ఎలా ఉంది అన్నది చూస్తారు. సో అక్కడ నువ్వు వెళ్ళినప్పుడు మన దృష్టి అంతా కప్పు మీద ఉంది, మన గేమ్ అట్లా వెళ్తుంది. తర్వాత మనం కొన్నిసార్లు డీవియేట్ అవుతూ చిన్న అల్లర్లు అలాంటివన్నీ యాక్సెప్ట్ చేస్తారు. కానీ మొత్తం ఎంటైర్గా డీవియేట్ అయిపోయి ఇది ఒక పర్సనాలిటీ షో
అని చెప్పి నా పర్సనాలిటీ చూపించుకుంటా అని చెప్పి కప్పు వైపు ఏదైతే ఉందో దారి అది మర్చిపోతే మాత్రం మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరు. నువ్వు మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్ని చూపించుకోవాలి, గెలుచుకోవాలనుకుంటే ఆడియన్స్ని నీ దృష్టి కప్పు మీద ఉండాలి. ఎందుకంటే మన అందరూ హౌస్లోకి వెళ్ళేది ఆ కప్పు కొట్టడానికి. కప్పు కొట్టడానికంటే అది ఏ విధంగా నేను కాదు, మంచి పద్ధతిలో మన ఫోకస్ని దానివైపు చూపించాలి. ఒక ఎయిమ్తో మనం వెళ్తాం లోపలికి. ఆ ఎయిమ్ని అక్కడ మనం చూపించగలగాలి. ఆడియన్స్కి మన గేమ్ అర్థమయ్యేలా చెప్పగలగాలి. బిగ్ బాస్ ఇంట్లో మీకు మానవ సంబంధాలు లేకున్నా అన్ని ప్రేక్షకుల కోసమే చేస్తున్నారని చెప్పి తోటి సభ్యులు మీ మీద ఎన్ని ఆరోపణలు చేసినా అవన్నీ వాళ్ళ ఆటలో భాగమని మీకు తెలుసు. అందుకే మీ పందా మార్చకుండా మీ లక్ష్యం వైపు కదిలారు, ఫైనలిస్ట్గా నిలిచి చివరి మధ్యలోకి చేరుకున్నారు అని చెప్పి. సో చాలామంది నువ్వు కెమెరాలతో మాట్లాడుతున్నావు, బయట కూడా ఇది బాగానే వచ్చింది, కెమెరాలతో మాట్లాడుతున్నావు, అది చేస్తున్నావు, ఇది చేస్తున్నావు. గౌతమ్ జస్టిఫికేషన్ ఏంటి అంటే ఎక్కడో చోట క్లోజర్ ఇవ్వాలి కదా, అంటే ఒక ఇష్యూ అయింది, వేరే చోట క్లోజర్ దొరకట్లేదు కాబట్టి నేను కెమెరాలు క్లోజర్ ఇచ్చుకుంటున్నానని చెప్పి. సో చాలామంది ఇంటి సభ్యులు దాని గురించి చెప్పినా కూడా నువ్వు కేవలం నీకు ఇక్కడ ఏమీ రిలేషన్షిప్ లేవు, ఓన్లీ నువ్వు కెమెరాల కోసం చేస్తున్నావు, బయట ఆడియన్స్తో కనెక్టివిటీ కోసం చేస్తున్నావు అని చెప్తున్నా. అది వాళ్ళ గేమ్, వాళ్ళు అలా అంటున్నారని చెప్పి నేనెందుకు మార్చుకోవాలి? సో నేను చెప్తాను కదా, నమ్మిన దాని మీద నిలబడ్డాడు తను చివరిదాకా. సో తన గేమ్ అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఎందుకు నీది నమ్మా, నేను దాని వైపు వెళ్తానని చెప్పి. ప్రతి ఆటలోనే నెగిటివ్స్ ఉంటాయి, కొన్నిసార్లు అది ఓవర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, బట్ తను నమ్మాడు, తను నమ్మిన దానికి తను నిలబడ్డాడు. అందుకే మీ పందెం మార్చుకొని మీ లక్ష్యం వైపు కదిలారు, ఫైనలిస్ట్గా నిలిచి చివరి మధ్యలోకి చేరుకున్నారు అని చెప్పి సో బిగ్ బాస్ పొగిడారు అనమాట. దాని తర్వాత గౌతమ్ గొప్ప కళలు కంటానికి ధైర్యం కావాలి, అది నేర్చుకోవడానికి అది నెరవేర్చుకోవడానికి అచంచలమైన కార్యదీక్ష కూడా అంతే అవసరం. అంటే కళలు గంటనే సరిపోదు, ఆ కళలు నెరవేర్చుకోవాలంటే చాలా పట్టుదల, చాలా బలం, చాలా కావాలి. సోలోగా హౌస్లో ఉండటం ఇట్స్ నాట్ ఈజీ, అన్ని రోజులు ఉండటం ఇట్స్ నాట్ ఈజీ. ఎందుకంటే నేను సీజన్ 2 చూసే కూడా చెప్తున్నా, ఎవరితో మాట్లాడకుండా ఏం చేయకుండా అన్ని రోజులు. ఇప్పుడు వీళ్ళు 5గురు ఉంటేనే వీళ్ళకి ఎక్కడి నుంచి చిరాకు వస్తూ ఉంటుంది. నేను లైవ్ చూస్తాను, నాకు చిరాకు వస్తూ ఉంటుంది, ఏం ఉండదు, అలాగే కూర్చుంటారు, అలాగే ఆకాశం చూస్తారు, అలాగే అటు చూస్తారు, అలాగే ఇటు చూస్తారు, దిక్కులు చూస్తూ ఉంటారు, తినటం, నడవటం, కాసేపు ఏదో మాట్లాడుకోవటం అలా ఉంటుంది. అంతమంది వేరేగా మాట్లాడుకుంటా ఇది చేస్తూ ఉంటే మనం అలా ఒకరితో కనెక్టివిటీ లేకుండా ఉంటాం. ఎమోషనల్ సపోర్ట్ కూడా కోరుకున్నాడు గౌతమ్, బట్ అది కూడా దొరకలేదు తనకి. సో అంతే అవసరం. ఈ రెండు కనపరిచిన ఈ ప్రయాణాన్ని ఇప్పుడు చూద్దాం అని చెప్పి ఆ జర్నీ వీడియో స్టార్ట్ చేశారు. జర్నీ ఎవరు కట్ చేశారో కానీ మాస్టర్ భలే అనిపించింది. ఫస్ట్ ఒక ప్రీ స్టోరీ ఏంటి అంటే, ఓపెనింగ్ స్టోరీ ఏంటంటే సీజన్ 7లో ఎలా ఎంటర్ అయ్యాడు, సీజన్ 7లో డోర్ తీయండి వెళ్ళిపోతా అయ్యని చెప్పి గొడవ చేసింది శివాజీ గారితో, అన్ని గొడవలు అనేవి. దాని తర్వాత వైల్డ్ కార్డ్గా ఎంటర్ అవటం, అశ్వత్థామ 2.2 అని చెప్పి ఎంటర్ అవటం, నరికేని అని చెప్పి ఆ బొమ్మ దాంట్లో శివాజీ గొడవ, డోర్ దీని వెళ్ళిపోతా అంటాం, నా బాడీ నా ఇష్టం అని చెప్పి శోభాతో గొడవ, మేరా బాడీ మేరా మర్జీ అని చెప్పి అదంతా చేసినప్పుడు నాకు అనిపించింది, అప్పుడు అనిపించింది అనమాట, ఎందుకు షర్ట్ తీసేసి అది చేసి ఇంత ఇది అని చెప్పి తలుపు తీయటం అంతా. సో అప్పుడు కనిపించిన ఆ మిస్టేక్స్ అన్ని ఓవర్కమ్ చేసుకున్నాడు. సో ఇది స్టోరీకి ప్రీక్వెల్. దీని తర్వాత సినిమా స్టార్ట్ అయింది. రోలింగ్ టైటిల్స్కి ముందు స్టోరీ అనమాట ఇది, టైటిల్ తర్వాత స్టోరీ. ఫస్ట్ కామెడీ యాంగిల్ చూపించారు, గుస్మండం తీసి ఇంజన్లో పెడతారు, ఇంజన్ని తీసి గుస్మండంలో పెడతాను దానికి. నెక్స్ట్ నా సహోదరుడు అని చెప్పి, నా సహోదరాలు అని చెప్పి రోహిణి గారితో ఏదైతే ఉందో ఆ కామెడీ అదంతా అనమాట. నెక్స్ట్ ఆడవాళ్ళని చీఫ్ చేయడానికి ఆది వచ్చాడు కదా బయట నుంచి వచ్చి, నువ్వు ఆడవాళ్ళని గెలిపించడానికి వాళ్ళని చీఫ్ చేయడానికి పుట్టిన మగాడివిరా అని చెప్పి గౌతమ్ ఇచ్చేసింది. సో మొత్తం కామెడీ ఏదైతే ఉందో సీజన్లో ఆ కామెడీ మొత్తాన్ని చూపించారు. నాగార్జున గారు కూడా హెల్దీ బాయ్, హెల్దీ స్కిన్, హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ అయ్యి అని చెప్పి ఆయన ఇచ్చేసింది. శివాజీ గారు వచ్చినప్పుడు రోహిణి కన్నా మంచి అమ్మాయి దొరికిద్ది అంటారు నీకు, ఏదైనా నువ్వు రోహిణి కన్నా అందగండి అనుకుంటున్నావు అది అని చెప్పి. సో కామెడీ మొత్తాన్ని ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ పార్ట్ వరకు నింపారనమాట. దాని తర్వాత లవ్ స్టోరీ, ఆ కామెడీ తర్వాత స్టార్ట్ అయిన క్యూట్ లవ్ స్టోరీ ఏంటంటే యష్మి. సో యష్మి నాకు క్యూట్ అనిపిస్తున్నావు అని చెప్పి అది యష్మి వేరే వాళ్ళకి చెప్పడం, నాగార్జున గారు క్వశ్చన్లు అడగటం, వీకెండ్ వాళ్ళిద్దరు కలిసి డ్యాన్సులు చేయడం, ఆ యష్మి ఆట అలా ఉందనిపిస్తే ఆట గురించి ఏం తెలియదు కానీ యష్మి మాత్రం క్యూట్గా ఉందని చెప్పి క్యూట్గా చెప్పడం, ఇదంతా గేమ్ మొత్తం ఫస్ట్ ఇది తిరిగిందనమాట. తిన చుట్టూ తిరిగినవి ఆ డ్యాన్సులు ఇవన్నీ చూపించారు. అక్కడ ఒక ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ ఏంటి అంటే బ్రేకప్ అనమాట. ఎవరినో మండిపించడానికి నన్ను అక్కడ వాడుకున్నారేంటి, అది నాకు కట్ అయిందని చెప్పి. సో ఏబీసీ అనే స్టోరీ ఎప్పుడైతే పృథ్వీ చెప్పాడో దాని తర్వాత అదే వీకెండ్లో నైట్ వాళ్ళు ఎప్పుడు చూపించారు బిగ్ బాస్ ఇలాంటివి అసలు. యాక్చువల్గా ఏంటంటే సాటర్డే సండే ఎపిసోడ్కి మధ్యలో ఏదైనా ఫ్రైడే నైట్ కాదు, ఇది సాటర్డే ఎపిసోడ్ తర్వాత జరిగింది ఇది. ఇలాంటివి ఏమి చూపించకుండా
అక్కడ వాళ్ళు ఆడే ఏదో సమ్ టాస్క్ అనమాట, స్పాన్సర్ టాస్క్ ఏదో, అక్కడ జరిగిన ఇష్యూ వాళ్ళు అక్కడ డిస్కస్ చేసుకుంటారు. ఇక్కడ యష్మి నింది. సో తనకు కాలింది కాబట్టి అది చెప్తా ఉన్నాడు. యష్మి వచ్చి మంచి ఫ్రెండ్ లాగే ట్రీట్ చేశాను అది అంటే, మరి నువ్వు అప్పుడే చెప్పాలి కదా ఫ్రెండ్ అన్నప్పుడు ఎందుకు చెప్పలేదు. నేను ఆ రోజు నా ఇన్స్టాగ్రామ్ స్టోరీ కూడా పెట్టారని గుర్తుంటే ఆ రోజు చెప్పేసి ఉంటే అయిపోయేది. నువ్వు ట్రై చేసుకుని ఇష్టం అంటానికి లేదు కదా, లేదు నాకు ఇలాంటి ఇష్టం ఉండదంటే ఇష్టం ఉండదని చెప్పాలి. నేను వేరే వాళ్ళని చూసుకుంటే వేరే వాళ్ళు, నాకు వేరే వాళ్ళ మీద కష్టం ఉందంటే వేరే వాళ్ళని కష్టం చేయకు అని చెప్పాలి. సో అది ఆటని మలుపు తిప్పిన క్షణం. దాని తర్వాత మళ్ళీ ఫస్ట్లో అవినాష్ అయిన గొడవలు కానీ ఏదైనా సరే అక్కడ ఆ రెడ్ బకెట్ రావటం, ఎలిమినేషన్ అవ్వటం, ఇది ఇంటర్వెల్ సీను. సో ఎలిమినేషన్ అవ్వటం, మణికంఠ అక్కడి నుంచి సెల్ఫ్ ఎలిమినేషన్ అవ్వటం. సో దాని తర్వాత ఆది సరే ఎలిమినేషన్ నుంచి నువ్వు ఇప్పుడు ఇది వచ్చావు కాబట్టి ఆది దివాళీకి వచ్చినప్పుడు చెప్పేది నువ్వు ఫైనలిస్ట్గా అవ్వాలి, ఆ రేంజ్లో నీ ఆట కొనసాగాలని ఆశిస్తున్నానంట. ఇది ఇంటర్వెల్ బ్యాంగ్, రెడ్ బకెట్ రావటం, రెడ్ బకెట్ వచ్చిన మణికంఠ ఎవిక్ట్ అవడంతో తిని లోపలికి రావటం. దాని తర్వాత సెకండ్ హాఫ్ ద రైజ్ ఆఫ్ అశ్వత్థామ 3.0 నెక్స్ట్ లెవెల్. ఇక్కడే తాండవసా యుద్ధికర్ భయంకర్ అని చెప్పి ఇక్కడ సాంగ్ వేసి ఆ జర్నీకి ఒక నెక్స్ట్ లెవెల్ హై ఇచ్చారు చెప్పాలంటే. నాగార్జున గారు అశ్వత్థామకు చావు లేదు, అశ్వత్థామ 3.0 నువ్వు అని చెప్పి, ఇంకా అరే భయం తీసేసిన అన్నీ తీసేసిన ఇప్పుడు నేను చెప్తున్నా అశ్వత్థామ ఈజ్ బ్యాక్, ఎవడేమనుకుంటాడో అనుకోండి అని చెప్పి. యాక్చువల్గా నేను ఇది ఎక్స్పెక్ట్ చేశాను గౌతమ్ నుంచి, స్టార్టింగ్ వచ్చినప్పటి నుంచి ఎక్స్పెక్ట్ చేశాను నేను ఇది. అరే ఇట్లాగే మాట్లాడతాడే ఎవరైనా అనుకోండి నాకు భయం లేదని చెప్పి. ఎందుకంటే ఎవరైతే మనల్ని ఏ పేరు పెట్టి ట్రోల్ చేశారో అదే పేరుతో మనల్ని మళ్ళీ పొగడాల ఆ రేంజ్లో. మరి రెండోసారి వచ్చావంటే నువ్వు ఆ రేంజ్కి తీసుకెళ్ళగలగాలి గేమ్ని. ఇప్పుడు జరిగింది అది. ఎందుకంటే అప్పుడు ట్రోల్ అయిన దాంతోనే చాలా పేజీలు అశ్వత్థామ ఈజ్ బ్యాక్ అని చెప్పి, గౌతమ్ ది అశ్వత్థామ అని చెప్పి చాలా పేజెస్ క్రియేట్ చేసుకున్నారు. అశ్వత్థామ అని చెప్పి లాల్ ఎమోజీస్ పెట్టిన వాళ్ళు ఇప్పుడు అశ్వత్థామ అని చెప్పి ఫైర్ ఎమోజీలు పెడుతున్నారు. ఆ రేంజ్కి మార్చుకున్నాడు. ఏదైతే లాస్ట్లో చెప్పాడో రెస్పెక్ట్ కమాయించుకోవడానికి వచ్చినా అని చెప్పి అది కమాయించుకున్నాడు అంతే. అలాగే అన్నీ తీసేసినా ఆడతా, నచ్చితే లేదంటే లేదు, ఏమవుతుంది. సో అక్కడి నుంచి కనుమరుగు అవ్వకుండా ఒక్కనే పోరాడతా అన్న ఆ ఫ్రేమ్స్ వేశారు. సో తాండవసా యుద్ధికర్ భయంకర్ అదే అక్కడ దాని తర్వాత వేశారు. నెక్స్ట్ తనతో ఎవరెవరికైతే గొడవలు జరిగినాయో ఈ హౌస్లో స్టార్టింగ్ అవినాష్, నెక్స్ట్ రోహిణి వాళ్ళతో గొడవ అయింది. దాని తర్వాత నిఖిల్తో అసలు ఆల్మోస్ట్ ఒక ఫిజికల్ ఫైట్ అయింది. ప్రేరణతో పెద్ద గొడవలని, యష్మితో గొడవలని, నబీల్తో గొడవలని. ఆజ్ బోల్ రా నబీల్ తూ జెన్యూన్ నయ్యి మేబీ రుబాబ్ సే బోల్ రా అని చెప్పి నబీల్తో గొడవలని. అవని వాళ్ళు ఎవరు? సో తనకి ప్రతి ఒక్కరితో ఏ ఇష్యూ ఉన్నా ఓపెన్గా దాని గురించి ఇష్యూతో డిస్కస్ చేయటం, ఇష్యూ మీద ఫైట్ చేయటం, తన స్ట్రాటజీని నీట్గా అమలు చేయటం. వాళ్ళకి తెలియకుండానే గౌతమ్ గేమ్లో వాళ్ళు భాగం అయిపోయారు. అలా వాళ్ళతోనే గేమ్ ఆడాడు. బిగ్ బాస్ ఇచ్చిన ప్రాపర్టీస్తో గేమ్ ఆడలా, అక్కడ ఉన్న వాళ్ళతోనే గేమ్ ఆడాడు. ఇది అబ్సల్యూట్ స్ట్రాటజీ, గుడ్ స్ట్రాటజీ. తను అనుకున్నది తను దాని మీద నుంచొని చేసిన ప్రయత్నం ఇది, ఆట ఇది. నెక్స్ట్ అక్కడే తనకి వెళ్ళిపోయిన సీన్లు కూడా కొన్ని వేశారు. నిఖిల్ నాకు గనక ఇస్తే నా పర్సన్ రిమూవ్ అనే ఆప్షన్ ఇస్తే కనుక నేను గౌతమ్ తీసేస్తాను, కానీ కట్ చేయగానే యష్మి గౌతమ్ తీసేయటం, ఇది బయట తనకు యూజ్ అయిన ఇది. సో అవన్నీ తనకు కూడా చూపించారు అనమాట. దాని తర్వాత అక్కడ మళ్ళీ స్లో చేసి మహర్షి బీజిఎం వేసి, క్లైమాక్స్ ముందు ఒక ప్రీ క్లైమాక్స్ లాగా మహర్షి బీజిఎం వేసి అప్పుడు ఫ్రెండ్షిప్స్, ప్రేమలు అలాంటివన్నీ చూపిస్తా, సింగిల్ అయిపోయినవి అన్నట్టు ఆ విధంగా అన్నీ చూపించారనమాట. దాని తర్వాత అందరూ టాప్ 5లో తనను పెట్టిన తర్వాత అందరూ కన్ఫ్యూజన్ అయిపోవటం, ప్రేరణ ఏముంది ఎందుకు అందరూ పెడుతున్నారు అని చెప్పి ప్రేరణ ఇష్మి మాట్లాడుకోవటం ఇదంతా. దాని తర్వాత మళ్ళీ ఫైనల్ క్లైమాక్స్, గెస్టులు మొత్తం ప్రైజ్ చేయటం, వాళ్ళ అమ్మ వచ్చి ప్రైజ్ చేయటం, అందరూ తనని టాప్ 5లో పెట్టడం, నెక్స్ట్ లెవెల్ జర్నీ. తర్వాత మొత్తం అన్ని ఒక ఫ్రేమ్ బై ఫ్రేమ్ వేసుకుంటా తన ఎండింగ్, ఆ జర్నీ వీడియో ఎండింగ్ ఒక క్లైమాక్స్, నెక్స్ట్ లెవెల్ మళ్ళీ ఒక మాస్ బీజిఎంతో ఫినిష్ చేశారు. సూపర్గా ఎడిట్ చేశారు. ఇప్పుడు ఎవరైతే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఆయనకే గూస్ బంప్స్ వచ్చేసినాయి. గౌతమ్ కళ్ళలో కనిపిస్తూ ఉంది ఆనందం. మీరు కళ్ళు ఐస్గానే చూస్తూ ఉంటే సమ్టైమ్స్ వాటర్తో, సమ్టైమ్స్ ఒక ప్రౌడ్ ఫీలింగ్తో నెక్స్ట్ లెవెల్ అసలు. దాని తర్వాత గౌతమ్ మాట్లాడింది సీజన్ 7 నాకు లైఫ్లో ఎప్పటివరకు గుర్తుండిపోయింది అనుకున్నా, మెమరీ అనుకున్నా, కానీ సీజన్ 8 మొత్తం సీజన్ 7 దాటేసిందని, సీజన్ 7 పక్కకు వెళ్ళిపోయిందని చెప్పాడు అనమాట. సీజన్ 9 ఎప్పటికీ మర్చిపోలేని మైల్ స్టోన్ నాకు. ఆ విజువల్స్ చూస్తుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉందో అర్థమవుతుంది. సో మీరు అంత బ్యూటిఫుల్గా ఆడారు బ్రో గేమ్ని, అంత బాగా ఆడారు, అంత స్ట్రాటజికల్గా ఆడారు, అక్కడ ఉన్న వాళ్ళతో ఒక మైండ్ గేమ్ ఆడారు. సో అందుకోసం అని చెప్పి ఎలివేషన్ వచ్చింది. మా అమ్మ ఒకటే చెప్పి పంపించింది, అరే ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయకు, ఎవరి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవ్వకు, ఒక్కడే ఉండు, చివరి వరకు పోరాడు అన్న విధంగా నిలబడి చివరి వరకు పోరాడు అన్న విధంగా. ఎవరు నీ కోసం ఏది చెయ్యర్రా లైఫ్లో
అని చెప్పి మా అమ్మ చెప్పింది, మన కోసం మనమే చేసుకోవాలి అని చెప్పి ఆ మాటలు చెప్పాడనమాట. అలాగే వచ్చిన కొత్తల్లో కొంతమంది నమ్మినా, కొన్ని ప్లేసెస్లో ఫీల్ అయినా, కొన్ని ప్లేసెస్లో హట్ అయినా, కానీ ఎప్పుడైతే రియలైజ్ అయ్యానో ఇదంతా కాదురా భయ్, ఏదైతే అది అవుతుంది, ఏంటి చివరి వరకు సింగిల్గా నిలబడదాము, ఎటువంటి సపోర్ట్ అవసరం లేదు, హౌస్లో అది చాలరా అని అనుకున్నాను, నువ్వు గెలుస్తావు అని చెప్పి అంటే అలా ఆడితే నువ్వు గెలుస్తావు నాకు నేను రియలైజేషన్ వచ్చింది. మా అమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చే, ఎటు డైవర్ట్ అవ్వకుండా, నేను డీవేట్ అవ్వకుండా ఇక్కడ దాకా వచ్చాను అని చెప్పి. సో తన గేమ్ని తను చెప్పుకుంటూ ఉన్నాడు. ఈ జర్నీ చూసుకుంటే ఐ వాజ్ రైట్, మా అమ్మ వాజ్ రైట్ అని చెప్పి, అంటే ఒక్కడ ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా, ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా మన గేమ్ మనం ఆడుకుందాం, సపోర్ట్ అవసరం లేదు అన్న విధంగా. చాలామంది ఈ హౌస్లో సపోర్ట్ కావాలి, మనం చీఫ్ అవ్వాలంటే సపోర్ట్ కావాలి, లేదంటే మనం ఇంకోటి అవ్వాలంటే సపోర్ట్ కావాలనుకుంటారు. చీఫ్ అవ్వాలంటే సపోర్ట్ కావాలి హౌస్మేట్స్ది, విన్నర్ అవ్వాలంటే హౌస్మేట్ సపోర్ట్ అవసరంలా, నామినేషన్స్లోంచి సేవ్ అవ్వాలంటే హౌస్మేట్ సపోర్ట్ అవసరంలా. మేబీ వాళ్ళు ఒకసారి నామినేషన్లో సేవ్ చేస్తారు, కానీ మీరు టాప్ 5కి వెళ్ళాలన్నా, మీరు విన్నర్ అవ్వాలన్నా మీకు ఆడియన్స్ సపోర్ట్ కావాలి. మీరు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని గేమ్ ఆడాలి. అంతేగాని హౌస్మేట్స్ని దృష్టిలో పెట్టుకొని మీరు గేమ్ ఆడితే, వాళ్ళని ప్లీజింగ్ చేయడంలో పడితే కనుక కొన్ని వారాలు మీరు సర్వైవ్ అవ్వచ్చు. కానీ ఎండ్ గోల్ ఏదైతే ఉందో, టాప్ 5 గోల్ కానీ విన్నర్ గోల్ కానీ ఏదైతే ఉందో, అది రీచ్ అవ్వలేరు. అది అర్థమైన వాడే గేమరు, అది అర్థమైన వాడికే గేమ్ ఆడటం వచ్చినట్టు. కొన్ని వారాలు సర్వైవల్ చూసుకుంటామా, అయితే అటు లేదంటే ఇటు. కొన్ని వారాలు సర్వైవల్ చూసుకుంటామా, లేదంటే ఫైనల్ కప్పు చూసుకుంటామా. ఆ ఫైనల్ కప్పు చూసుకుని ఎవడైతే ఆడతాడో వాళ్ళే చివరిదాకా ఉంటారు. కొన్ని వారాలు ఈ వారం గట్టెక్కితే చాలు, ఈ వారం గట్టెక్కితే చాలు అనుకుంటే మాత్రం కొంచెం కష్టంగానే ఉంటుంది. ఈ జర్నీ చూసుకుంటే ఐ వాజ్ రైట్, మా అమ్మ చెప్పింది రైట్ అనిపించింది. బిగ్ బాస్ నా జీవితంలో సీజన్ 8 ఎప్పటికీ నిలిచిపోతుంది అని చెప్పాడనమాట. ప్రతి ఒక్క మూమెంట్ చూస్తూ అంటే కరెంట్ పాస్ అవుతుంది, నరాల్లో ఆ జోషి నింపింది అని చెప్పాడు. అమ్మ నీ కొడుకు నిన్ను ప్రౌడ్గా, గర్వంగా ఫీల్ అయ్యేలా చేస్తానని చెప్పి నేను లోపలికి వచ్చాను. 100% నేను నిన్ను గర్వంగా ఫీల్ అయ్యేలా చేశానని చెప్పి నేను నమ్ముతున్నానని చెప్పి వాళ్ళ అమ్మకి చెప్తా ఉన్నాడు. నెక్స్ట్ సీజన్ 8కి వచ్చిన రీజన్ ఏంటంటే రెస్పెక్ట్ కమాయించుకోవాలని. సీజన్ 7 తర్వాత మాత్రం గట్టిగానే ట్రోల్స్ అయినాయి. అశ్వత్థామ మీద మాత్రం చాలా వరకు ట్రోల్స్ అవుతూ ఉన్నాయి. బట్ ఇప్పుడు అది పోవాలి, ఒక పాజిటివ్ రెస్పాన్స్ నేను తెచ్చుకోవాలి ఆడియన్స్లో అని చెప్పి, చిన్నప్పటి నుంచి ఎప్పుడు రెస్పెక్ట్ దొరకలేదు అని చెప్పి, కానీ ఇప్పటి వరకు తెచ్చుకున్నానంటే సంపాదించుకున్న ఇజ్జత్, రెస్పెక్ట్ ఇప్పుడు సంపాదించుకున్నాను. నేర్చుకున్న ప్రతి పాట ప్రతి పాఠం బయట గుర్తుంచుకుంటా, ఇక్కడ నేర్చుకున్న ప్రతి లెసన్ బయట గుర్తుంచుకుంటాను అని చెప్పి, ఇక్కడ ఏవైతే నేర్చుకున్నానో అవన్నీ లైఫ్లో యూజ్ చేసుకుంటానని చెప్పాడు అనమాట. ఈ ప్రపంచంలో అందరికన్నా గొప్పలు ముగ్గురు, అమ్మ నాన్న గురువు. ఆ గురువు స్థానంలో మీరు నుంచున్నారు బిగ్ బాస్ అని చెప్పి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బిగ్ బాస్ మీద అలాంటి ఫీలింగ్ వచ్చేస్తుంది. బయట నుంచి చూస్తున్న మనమే అలాంటి, అంటే నేను సమ్టైమ్స్ జస్ట్ ఈ ప్లేస్లో ఉంటే ఏం చేస్తాను, ఏం టాస్క్ ఆడతాను, ఏం చెప్తాను బిగ్ బాస్ కానీ ఊహించుకుంటేనే అలా బిగ్ బాస్ని మనం బిలీవ్ చేయడం స్టార్ట్ చేస్తాం. అలాంటిది లోపల ఉన్నప్పుడు వాళ్ళు అలాగే ఊహించుకుంటారు. సో వాళ్ళకి బిగ్ బాస్ నీకు పాదాభివందనాలు అని చెప్పి నమస్కారం చేశాడు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మీ అమ్మా నాన్నల కోసం బ్రతకండి. సో వాళ్ళకి మించిన దైవం లేదు అని చెప్పి మా ఫాదర్ వాళ్ళ మదర్ మీద తనకున్న ప్రేమని చెప్తా ఉన్నాడు బిగ్ బాస్. దాని తర్వాత ఆల్ ది బెస్ట్ చెప్పాడు. సో గౌతమ్ థ్యాంక్ యూ బిగ్ బాస్. ఈ రోజుని మాత్రం జీవితంలో మర్చిపోలేని మామూలు రోజు ఏంటి. చాలామంది కంటెస్టెంట్స్ లోపల హౌస్లోకి ఎంటర్ అయినప్పుడు వాళ్ళకు ఉండే 3 గోల్స్ నేను అనుకుంటున్నాను అనమాట. ఒకటి ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ ఫ్యామిలీ లోపలికి రావటం, దట్ ఈస్ ఫస్ట్ గోల్. సెకండ్ గోల్ బిగ్ బాస్ చేత తమ జర్నీని వర్ణింపజేసుకునేలా చేసుకోవడం, అంటే టాప్ 5లో ఉండటం, టాప్ 5లో ఉండేది దానికోసమే. థర్డ్ది కప్పు కొట్టడం. సో 2 టక్ చిక్ అయిపోయినాయి. థర్డ్ది ఎంత దూరం వెళ్ళాడు ఏంటి అని చెప్పి ఇంక కొన్ని గంటలు, కరెక్ట్గా 24 గంటల్లో ఓటింగ్ క్లోజ్ అయిపోద్ది. మీరు ఈ వీడియో చూసేపాటికి థర్స్డే నైట్ చూస్తున్నారు, ఫ్రైడే నైట్ క్లోజ్ అయిపోద్ది. ఓట్లు వేసుకోండి, చాలా అంటే చాలా క్లోజ్గా ఉంది. ఏదైనా జరగచ్చు, వన్ సైడెడ్గా మాత్రం లేదు. సో అది ఇంకా ఈ రోజుని ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పి లోపలికి వెళ్ళాడు అనమాట. ఆ ఫోటోలను తీసుకున్నాడు, కొన్ని ఫోటోలు తీసుకుని వెళ్ళాడు. ఆ ఫోటోలైనా కొంచెం ఫ్రేమ్స్ పెట్టి మంచి ఫోటోలు పెట్టచ్చు కదా. మరీ ఏంటో కొన్ని సీజన్లో మంచి ఫ్రేమ్స్ పెట్టారు. కనీసం వాళ్ళకి వెళ్ళేటప్పుడు కొద్దిగా ఫ్రేమ్స్ కట్టి చూడండి. వాళ్ళు కట్టించుకోలేరని కాదు, మీరు తీశారు, అది బిగ్ బాస్ ఇచ్చాడు. బిగ్ బాస్ హౌస్లో జర్నీ ఎప్పుడు వాళ్ళు పెట్టిన ఫోటోలను చెప్పుకోవడానికి ఉంటుంది. లోపలికి ఎంత మైండ్ బ్లోయింగ్, సీజన్ 7 క్రాస్ చేయలేదు అనుకున్నాను, క్రాస్ అయిపోయిందని చెప్పి వాళ్ళకి చెప్తా ఉన్నారు అనమాట. వాళ్ళు కూడా ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తూ ఉన్నారు ఏం జరిగింది ఏంటి అని చెప్పి. దాని తర్వాత నెక్స్ట్ అవినాష్ జర్నీ. దానికి ముందు ఇంకోటి జరిగింది ఏంటంటే, బిగ్ బాస్ నిఖిల్ టీ పెడుతున్నారా అని అడిగాడు. నిఖిల్ ఏమో అవును బిగ్ బాస్ అనగానే, సరే మీరు టీ బాగా పెడతారు, ఒక కప్పు పంపించండి అంట. వెంటనే గౌతమ్ ముందు నబీల్ కూడా, మేము పెడతాం బిగ్ బాస్ బాగానే, మమ్మల్ని అడగండి బిగ్ బాస్ కొద్దిగా. అదే ఏంది నిఖిల్ అడుగుతారు, మేము పెడతాం కదా, చిన్న కైండ్ ఆఫ్ జల్సీ వస్తుంది కదా, అదనమాట. అవినాష్ నిన్ను ఎలా పెడతా చెప్పు అని చెప్పి నబీల్ చేత్తో పెడతాడు బిగ్ బాస్ అని చెప్పి ఆయన జోకులు. సో
నబీల్ గౌతమ్ కూడా పెడతారు, కానీ అన్ని టీలు మీరు తాగలేరేమో అని వద్దంటే నిఖిల్ 3 కప్పులు 4 కప్పులు లోపల పెడతారు. సో నిన్న కూడా బజ్జీలు తీసుకొచ్చి బజ్జీలు పెడితే పిజ్జాలు వెనక్కి వచ్చినాయి. ఈరోజు టీ పెట్టారు, మరి తర్వాత ఏం వెనక్కి వచ్చినాయో తెలియదు. ఇప్పుడు కంటిన్యూ చేసుకోవాలి ఎపిసోడ్. చూసిన తర్వాత అప్పుడు మళ్ళీ దాని గురించి మాట్లాడుకుందాం. అవినాష్ జర్నీ ప్లస్ దాని గురించి ఏమైనా వస్తే దాని గురించి మాట్లాడదాం. చూసారా, రెండుగా పెడితే ఇబ్బంది పడతాం. ఎవరు ఎలివేషన్ వాళ్ళకి ఇచ్చేయాలి. వాళ్ళు కష్టపడి టాప్ 5 వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళ గురించి పాజిటివ్స్ మాట్లాడుకోవాలి, నెగిటివ్స్ మాట్లాడుకునే తరుణం కాదు. మనకి ఏ అంశాలు నచ్చాయో ఆ అంశాల కోసం చెప్పుకుంటా మా కంటెస్టెంట్కి ఇది స్ట్రాంగ్ పాయింట్స్ అని చెప్పుకుంటూ ఓట్లు వేసుకోవాలి. ఇంకా అంత పక్కన ట్రోల్ చేయటం కానీ వాళ్ళ గురించి బ్యాడ్ కామెంట్లు చేయటం కానీ ఇవన్నీ అనవసరం. సీజన్ అయిపోయింది, ఎవరో ఒకళ్ళే గెలుస్తారు. నాకు ఎవరు గెలిచినా ఓకే, అందరు డిజర్వింగే. ఈ చివరికి ఫైనల్ 5కి వచ్చిన అందరూ డిజర్వింగే. ముఖ్యంగా గౌతమ్, నిఖిల్, ఈవెన్ ప్రేరణ కూడా నా పాయింట్ ఆఫ్ వ్యూలో డిజర్వింగే. నబీల్ గేమ్ డౌన్ అయింది, ప్రేరణ గేమ్ అప్ అయింది, అదే డిఫరెన్స్. అవినాష్ కూడా డిజర్వింగే, అంత చివరిదాకా వచ్చారు కాబట్టి. బట్ ఒకళ్ళు ఆడియన్స్ని గెలుచుకుంటూ వచ్చిన వాళ్ళు ఒకలా ఉంటుంది, వాళ్ళ ఆట బాగుండటం ఒకలా ఉంటుంది. సో ఆడియన్స్, మెజారిటీ ఆడియన్స్ గెలుచుకుని వచ్చింది వీళ్ళిద్దరు కాబట్టి ఫస్ట్ నుంచి ఒక క్రమ పద్ధతిలో. సో వాళ్ళ ఆటకి ఎక్కువ ప్రశంసలు అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళిద్దరికి ఎక్కువ ఛాన్స్ ఉంది. వాళ్ళిద్దరు ఎక్కువ మంది ఆడియన్స్ని వాళ్ళ వైపు తిప్పుకోగలిగారు కాబట్టి. సో వాళ్ళిద్దరిలో ఎవరు గెలిచినా నాకు ఓకే బ్రో, నాకే ఏముంటుంది. కాకపోతే ఏంటి అంటే ఆట బాగుంది, ఈ నా పాయింట్లు ఆటలో అని పెడితే బలంగా ఉంటుంది. వేరే పాయింట్స్ పెట్టుకోవడం వల్ల తర్వాత ప్రాబ్లమ్స్ అవుతాయి, అంతమించి ఏం లేదు. ఎనీవే, ఇంకా గుడ్ నైట్ కాదు, పార్ట్ 2లో అవినాష్ జర్నీతో మాట్లాడుకుందాం. వీడియో లైక్ చేయకపోతే వీడియో లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.